మన నేటి దినమున 52వ కీర్తన ధ్యానం చేసుకుందాం. చదవండి అమ్మా. సూర్యుడా, చేసిన కీడును బట్టి నేనెందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యముండును. మోసము చేయువాడా, వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనము చేయ ఉద్దేశించుచున్నది. మేలు కంటే కీడు చేయుటయు, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకు ఇష్టము. కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనములైన మాటలే నీకు ఇష్టము. కావున దేవుడు సదాకాలము నిన్ను అనగగొట్టుడు. నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారములో నుండి నిన్ను పెళ్లగించుడు. సజీవుల దేశంలో నుండి నిన్ను నిర్మూలము చేయుడు. నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి, ఇదిగో దేవుని తనకు దుర్గముగా నుంచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మకయించి తన చేతును బలపరుచుకొనిన వాడు వీడే అని చెప్పుకొనుచు వానిని చూచి నవ్వుదురు. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె నున్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మికయించి ఉన్నాను. నీవు దానిని నెరవేర్చితివి కనుక నేను నిత్యము నిన్ను స్తుతించెదను. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది. నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను. చదవబడిన లేఖన భాగాన్ని గమనిస్తే అమ్మా, 51వ కీర్తన అంతా కూడా మనకు దేన్ని చూపించిందమ్మా? యేసు ప్రభు వారి శిలువ యాగానికి సాదృశ్యంగా మనం చూసి ఉన్నాం. అయితే 52వ కీర్తన మనం ఎలా గమనించాలంటే, మనలో ఉన్నటువంటి వ్యక్తిత్వం, మన యొక్క ఆలోచన విధానం, మన అంతరంగం ముందు ఉన్నటువంటి మనకు అంటే రెండవ కోణం అర్థమైందా, వాటి నిమిత్తమై ఏ రీతిగా ఉంటారు నరులు అనేటటువంటి విధానాన్ని మనం గమనించాలి. ఎందుకంటే యేసు ప్రభు వారిని అంత కిరాతకంగా, అంత క్రూరంగా హింసించి, బాధించి, బంధించి శిలువయాగము చేసేంతగా, అంటే ఆయన శిలువయాగం చేయడానికే వచ్చాడు, కానీ మనమేదో ఆయన శిక్షించాము, చేశాము అన్నంతగా అక్కడ కనబరిచే విధంగా ఉన్నటువంటి జనాంగ విధానం అన్నమాట. కాబట్టి చూడండమ్మా, సూర్యుడా, చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? అంటే చేసిన కీడు ఏం చేసి ఉన్నావు? నేడు జన్మన యేసుప్రభు వారికి సిలువ వేసి ఉన్నాం, అవునా? దాన్ని బట్టి ఎందుకు అతిశయపడుతున్నావు? అంటే సరైన శిక్ష వేసామనుకుంటున్నామా? సరైనటువంటి వ్యక్తికే శిక్షించామనుకుంటున్నామా? కదా, ఆలోచించాలి. మన యొక్క అతిక్రమాలకు ఆయన బలై ఉండగా మనం ఎందుకు అతిశయపడుతున్నాం? అయితే దేవుని కృప నిత్యముండును. కాబట్టే సిలువలో మొదటి మాట ఏంటమ్మా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి. కాబట్టి దేవుడు ఏ రీతిగా అయితే మన ఎడల కోపంతో ఉన్నాడో ఆ కోపమంతా తగ్గించేటటువంటి ఒకే ఒక్క మాట. ఎందుకు ఆ మాట అంటే అది జ్ఞాపకముగా తెలియచేసిన విధానం అనమాట. ఏంటది? దేవుని కృప నిత్యము ఉండును. అయ్యా, నీ కృప నిత్యము ఉండును కదా, మరి ఈ నరులు చేయుచున్నది వారికి తెలియదు కనుక వారిని క్షమించండి అని చెప్పాడనమాట. అయితే మోసము చేయువాడా, వాడిగల మంగళ కత్తివలే నీ నాలుక నాశనము చేయనుద్దేశించుచున్నది. అంటే మన నాలుక ఇక్కడ ఒకరికి ఒక మాట చెప్పి అక్కడికి వెళ్ళి వీళ్ళ మీద అక్కడ ఇంకో మాట చెప్పి, వాళ్ళు ఏదన్నా అన్నారంటే ఆ మాట తెచ్చి ఇక్కడ చెప్పి అదేం చేస్తుంది? ఇద్దరి మధ్య వైరాన్ని కలుగు చేస్తుంది. ఆ వైరం ఎంతటికి దారి తీస్తుంది ఏమా? మరణం దాకా దారితీస్తుంది, అవునా కదా? మరి ఎందుకంటే ఆ నాలుక ఎలా ఉందంట? మంగళవాణి కత్తి వలె. మరి కత్తి ఎలా ఉంటుంది? చాలా షార్ప్గా ఉంటుంది. ఎందుకని? మన యొక్క హెయిర్ రిమూవ్ చేస్తారు కదా, షేవింగ్ కావచ్చు, లేకపోతే క్రాఫ్ట్ కావచ్చు, చేయాలంటే మరి కత్తులు ఎలా ఉండాలి? ఎప్పుడు కూడా పదునుతో ఉండాలి. అలాంటి కత్తితో మెడ మీద ఊరక అట్లా అంటే చాలు, ఇంతలో తెగిపోద్ది. అర్థమైందా? అంత పదునైన మాటలు నీ నాలుక మాట్లాడుతూ ఉన్నది. ఆ నాలుక దేని నిమిత్తం మాట్లాడుతుంది? ఎదుటి వారి యొక్క నాశనము చేయ ఉద్దేశించుచున్నది.
అర్థమవుతుందా? మనం కూడా ఎప్పుడన్నా మాట్లాడే మాటల్లో ఎదుటివారు అంటే ఇక్కడ ఉన్నవారని కాదు, ఎవరైనా సరే నొచ్చుకునేలాగా మనం మాట్లాడకూడదు. ఒక మాట అంటే ఎదుటివారు మనల్ని ఇబ్బంది పెట్టారు, బాధించారు, ఏదైనా చేసి ఉంటారు, దానికి మనము చాలా జ్ఞానముతో మాట్లాడాలి. అర్థమైందా? నొప్పించడం ఎంతసేపు పనమ్మా? ఎంతసేపు పని? అవునా కదా? ఇప్పుడు మనకు పాత సామెత ఒకటి ఉంది, తగాదాలు ఎందుకు వస్తాయి అని ఒక అడుక్కునే అతను ఇంటి ముందుకు వస్తే ఆయన అడిగితే ఆయన ఇంకో మాట చెప్పి ఇంకోటి అడిగాడు. ఆయన అడిగింది భిక్షమే, అయితే ఇంకో విధంగా అడిగాడు. అది మాటే కదా. ఆ మాట ఉచ్చరించింది ఏది? పెదాలా? పెదవులేనా ఉచ్చరించింది? నాలుక లేకుండా పెదవులతో మాట రాదు కదా బయటకు, అవునా కదా? సో అలాగే ఆ ఉచ్చరించినటువంటి ఆ యొక్క విధానముతో కూడినటువంటిది అది ఏం చేస్తుందమ్మా? ఎదుటి వారికి చేటును చేస్తూ ఉందన్నమాట. కాబట్టి మనం కూడా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎదుటి వారిని బాధించే విధంగా మాట్లాడటం అంటే మనకు చాలా ఇష్టం కదా. వారు తలదించాలి మన ముందంతే. మాటల యుద్ధంలో మనల్ని గెలవగలిగిన వారు ఎవరు ఉండటానికే లేదు. అంత యుద్ధం చేస్తాం, అంత పోరాటం చేస్తాం. ఆఖరికి గెలవలేమని తెలిసినా సరే అటు వెళ్ళిపోయి దూరంగా కూర్చునైనా వాళ్ళు వెళ్ళిపోయినా సరే మనం యుద్ధాన్ని చేస్తానే ఉంటాం కదా. కాబట్టి అలా ఉండకూడదు. ఎందుకంటే మేలు కంటే కీడు చేయుటయు, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకు ఇష్టము. ఎవరికి ఇవన్నీ ఇష్టం? దేవుని బిడ్డలకా? ఏమా ఎవరికైతే ఇష్టమైతాయో వారంతా కూడా దేవుని వ్యతిరేకులు. అర్థమైందా? మేలు చేయడం నీకు తెలుసు కానీ నువ్వు చెయ్యవు. కానీ మేలు చేయడం కన్నా కూడా కీడు చేయాలని, మంచి మాట్లాడటం కన్నా కూడా అబద్ధం మాట్లాడాలని ఎప్పుడైతే ఎదురు చూస్తూ ఉంటామో అప్పుడు నీవు దేవుని నుండి నీకు నీవుగా దూరం అయిపోయిన వారు ఉంటావు. కాబట్టి అలాగున కాక మన నోటి మాట, మన యొక్క ప్రవర్తన, ఇవన్నిటిని కూడా మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. కపటమైన నాలుక గలవాడ, అధిక నాశనకరమైన మాటలే నీకు ఇష్టం. విస్తారమైన మాటలు, దాంట్లో ఏముంటుంది? దోషం ఉంటుంది. విస్తారంగా మాట్లాడటం వల్ల దోషము తప్ప అక్కడికి ఏమీ ఉండదు. క్షేమదాయకం ఉండదు, లాభదాయకం ఉండదు. కాబట్టి విస్తారమైనటువంటి మాటలు మనము వృధాగా, వ్యర్థముగా మాట్లాడుకోకూడదు. కానీ మనకు అదంటే చాలా సరదా. లోకంలో ఉన్నటువంటి అన్నిటి గురించి మాట్లాడతాం, కానీ దేవునికి ఇష్టమైనటువంటి విధానంతో మాట్లాడాల్సి వచ్చేసరికి మనకు ఆవలింతలు వస్తాయి, నిద్ర వస్తుంది, అప్పుడే ఒళ్ళు నొప్పులు వస్తాయి, అప్పుడే తలనొప్పి వస్తుంది. ఇక ఒక్క నిమిషం కూడా కళ్ళు తెరిచి ఉండలేము. అలాగని నిద్రపోతామా? అబ్బే, అక్కడి నుంచి ముందు ఆడి నుంచి వెళ్ళటానికి ఇవన్నీ అర్థమైందా? కానీ అలాగున ఉండకూడదు. ఎందుకంటే కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరమైన మాటలే నీకు ఇష్టము. మరి అలాంటి మాటలు నీకు ఇష్టమైనప్పుడు నీవు దేవునికి ఇష్టమైన బిడ్డగా ఎలా ఉంటావు? దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉండగలుగుతావా? ఉండలేం, అవకాశమే లేదు. మనం అనుకోవచ్చు, అయ్యా నా బాహ్య ప్రవర్తన అంతా కూడా నీకు ఇష్టమైన బిడ్డగానే కనబడుతుంది కదా. బాహ్యాన్ని చూసి మోసపోయేది మనం. అర్థమైందా? మేడి పండు చూడగానే అసలు ఎంత అద్భుతంగా ఉందనుకుంటాం మనం, కానీ అది దాన్ని విప్పి చూస్తేనే కదా పురుగులు ఉంటాయో లేదో తెలిసేది మనకు. అర్థమైందా? అలాగే ఏ రీతిగా అయితే నువ్వు ఒక పండుని లోతుగా చూస్తున్నావో అదే విధంగా దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. ఇప్పుడు మ్యాంగో సీజన్ వచ్చింది కదమ్మా, మామిడికాయల సీజన్ వచ్చిందిగా. ఇప్పుడు అందరూ మ్యాంగోస్ ఎవరిని ఇచ్చినా కొన్నా అస్సలు నో డౌట్ లేకుండా చక్కగా తినేస్తారు, అవునా కదా? అదే సీజన్ ఎండింగ్ టైంకి వచ్చేసరికి కోసే ప్రతి కాయను చూస్తారా చూడరా లోపల? ఎందుకు? అదేంటది? ముందంతా తిన్నది అదే కాయగా. ఏమైంది? ఆ సమయం మించిపోయింది. అది అర్థమైందా? సమయానుకూలమైనటువంటి విధానములో నీవు జీవించడం ఎంత ముఖ్యమో అదే రీతిగా నీ యొక్క నోట నుండి వచ్చు మాటలు
సమయానుసారంగా మాత్రమే ఉండాలి. అర్థమైందా? అంటే ఎలా ఉండాలి? నీవు ఉన్న విధానములో నీ యొక్క విధి ఏమై ఉన్నదంటే దేవుని యొక్క సమస్తమును ప్రచురపరచడం నీ విధి అయి ఉన్నది. ఆ విధిని మనం ప్రచురపరచాలి. అది తప్ప మిగతా అన్నీ మాట్లాడుకున్నాం అనుకోండి, ఏముంటుంది? బయటకు మామిడి పండు మనం ఎలా ఉన్నాం, బాగా అంటే చాలా సంతోషంగా ఉండేలాగా, అంటే ఆనందంగా ఉండేలాగా, లేకపోతే ఎంతో ఇంపుగా ఉన్నాం, రుచికరంగా కనబడుతున్నాం. అర్థమైందా? ఓ పక్క కోసారు, పురుగులు కనపడ్డాయి. ఇంకో పక్క కోసారు, మరలా కనపడ్డాయి. ఇక నేను తింటారా? ఇక నీవు మామిడి పండుగ పుట్టి ఉపయోగం ఏంది? అసలు ఆ పండుగ ఇక సార్థకత లేదు కదా. ఉందా? లేదు. అలాగనే మేలు చేయుటకు నీవు ఈ భూమి మీదకి వచ్చి ఉండగా, మేలు తప్ప సమస్తము చేయించి ఉండగా, ఆ యొక్క పురుగులు పట్టినటువంటి ఆ విధానముతో ఉన్నటువంటి ఆ ఫలమై ఉండగా, నీ యొక్క జీవితం అంతా కూడా వ్యర్థమై ఉండగా, నీ యొక్క జన్మకు కారణం ఉపయోగకరంగా ఉందా? ఉందమ్మా? ఉండదు. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. మనల్ని మనం ఎప్పుడు కూడా పరిశీలించుకోవాలి. కాబట్టి చూడండి, కావున దేవుడు సదాకాలము నిన్ను అనగగొట్టును, నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారములో నుండి నిన్ను పెళ్లగించును, సజీవుల దేశంలో నుండి నిన్ను నిర్మూలము చేయును. మరి నువ్వు మంచి ఫలించిన పండుగ ఉన్నావు అనుకో, రుచికరంగా ఉంటేనే ఉపయోగం. నువ్వు మరలా ఫలించేలాగా నిన్నేం చేస్తారు? వ్యవసాయం చేస్తారు నీతో. అలా కాకుండా నువ్వు రుచిని ఇవ్వలేదనుకో, బాగా ఆలోచించి చెప్పండి. ఒక మాట అడుగుతాను, రుచిగల పండు తిన్నవారు, మీరు ఏ పండు అయినా సరే, బాగా టేస్ట్గా ఉన్న పండు తిన్నవారు దాని విత్తనాలు నాటాలన్న ఆలోచన మాకు లేదు అనే వాళ్ళు ఎవరు ఉంటారా? ఎందుకని? అరే ఈ పండు అంత రుచిగా ఉంది, దీని విత్తనాన్ని నాటితే దీని నుండి వచ్చే పండ్లు కూడా అంతే రుచిగా ఉంటాయి. అంటే ఇప్పుడు నీవు మంచి ఫలించినటువంటి విధానముతో ఉండి, దేవుని ప్రచురపరిచే విధానంతోనూ, నిన్ను నీవు కనబరుచుకునే విధానంతోనూ ఉంటే నీ యొక్క ఫలములు అధికమవుతూ ఉంటాయి. అర్థమైందా? మూలం ఎవరవుతారు? మూలం ఎవరవుతారు? మీరే కదా. అవునా కదా? తర్వాత తిన్నటువంటి పండుని, అరే ఏ చెట్టు నుండి తీశారు ఈ పండుని అంటారు అనరా? మరి అలాగున నీవు కూడా ఫలించే విధంగా ఉండాలి. అర్థమవుతుందా? అలాగున ఫలించకపోతే ఉపయోగం ఉందమ్మా? ఉంటుందా ఉపయోగం? ఉండదు. ఏ రీతిగా అయితే ఒక వ్యవసాయకుడు తన తోటలో ఉన్నటువంటి ఫలించని చెట్టుని పెళ్ళగించి, అయితే ఆ యొక్క ఆ తోటకి ఫెన్సింగ్ లాగా కడతాడు, లేకపోతే తీసుకెళ్ళి పొయ్యిలో పెడతాడు. అంతేగా? ఇంకేమైనా ఉపయోగం ఉంటుంది ఆ చెట్టు వల్ల? అలా కదా. నీతో పాటుగా పెరిగిన ప్రతి మొక్కకి నీవు కావలి కాయాల. అదే శ్రేయస్కరం, అదే సంతోషకరమైనటువంటి విధానం. అంతే కదా. ఫెన్సింగ్ కంచె ఎందుకు వేస్తారు? ఏమీ రాకుండా ఉండటానికి. అవునా? ఇప్పుడు నీవు కంచె వేయబడే మొక్కగా నీవు కనుక ఎదిగావనుకో, నీతో పాటుగా ఎదిగిన మొక్కలు నిన్ను చూసి ఏమంటాయి? ఎవరో వస్తున్నారు సరిగా కాపలుగా అంటాయి. అనవా? అనకపోయిన అర్థం అదే కదా. సరిగ్గా ఉండు. ఎవరైనా లోపలికి వచ్చారా, కంచెను ఏం చేస్తారు? ఎక్కడ పిలిచిందో అని చెప్పేసి ఆ కంచెని పీకి మరలా కొత్త కంచె కడతారు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడమ్మా? కావున దేవుడు సదాకాలం నిన్ను అరగగొట్టును. నీవు ఎప్పుడైతే ఆ రీతిగా ఉంటావో, దేవునికి వ్యతిరేకమైన విధంగా ఉంటావో, అప్పుడు అనగగొట్టబడుతుంటావు. అలాగే నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారంలో నుండి నిన్ను పెళ్ళగించును. ఇందాక మనం అనుకున్నాం కదా, ఏ రీతిగా అయితే ఆ యొక్క తోటమాలి చెట్టుని తీసుకెళ్ళిపోయి ఆ బయట ఆ కంచెగా ఉపయోగిస్తాడో, ఆ విధంగా తన ఇంటి నుండి పెళ్ళగించి సజీవుల దేశంలో నుండి నిన్ను నిర్మూలము చేయును. ఇక పీకేశాక ఆ తోటలో ఆ చెట్టు ఆనవాలు ఉంటుందా? ఉండదు. ఆ ప్లేస్లో ఇంకో మొక్క నాటుతాడు తోటమాలి. నాటడా? ఇంకో మొక్క నాటుతాడు. ఎందుకంటే నిన్ను వేలతో సహా పెకిలించేశాక ఇక నీ అవశేషాలు అక్కడ ఏమి లేనప్పుడు ఇక నీతో పనే ఉంది ఆయనకు. అవునా కదా? అదే దేవుడు చెప్పింది. తలాంతులు ఎవరైతే అభివృద్ధి పరుస్తారో, అభివృద్ధి పరచని వారి దగ్గర నుంచి తీసి అభివృద్ధి పరిచే వారికి ఇవ్వటం. అర్థమైందా? కాబట్టి గమనించాలి. మనం అంటే ఏదో గొప్ప వాళ్ళం అనుకుంటున్నామేమో,
మనం అంటే ఏదో దేవుడు తన స్వహస్తాలతో చేసుకున్నాడు కదా, నాకు నా నాసికారంధ్రంలో జీవవాయువుని ఊదాడు కదా, నాతో ఎప్పుడు కూడా వాదించనన్నాడు కదా, ఎందుకంటే ఆయన వాదిస్తే కనుక ఆయన ఇచ్చినటువంటి ఈ యొక్క జీవాత్మ క్షీణించిపోయిద్దేమో అని దేవుడికి భయం ఉంది కదా, కాబట్టి నన్ను ఏమి చేయలే అనుకుంటే అదంతా కూడా ఏంటిది? నీ భ్రమ, నీ భ్రాంతి. అర్థమైందా? కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అబ్రహాము గారికి వాగ్దానం చేసిన దేవుడు అబ్రహాము గారికి బిడ్డలను ఇవ్వదలుచుకున్నాడంటే మట్టి ముద్దలతోనే ఇవ్వాలా, కొండరాలతో ఇవ్వలేడా? ఏమో ఇవ్వగలడా లేదా? ఇవ్వగలడు. కాబట్టి మనం ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. అప్పుడప్పుడు కొందరు అంటూ ఉంటారు, మనకన్నా కొద్దిగా మంచి పొజిషన్లో ఉన్నవారు మనం ఏదన్నా కనుక ఎక్కువగా కానీ తక్కువగా కానీ మనం ఏదన్నా కోపం తెప్పించేలాగా మాట్లాడి అనవసరమైన వాటిలో కలుగు చేసుకుంటే ఏమంటారు? నీ లిమిట్స్లో నువ్వు ఉండంటారు. అంటారా అనరా? అంటే దాని అర్థం ఏంటి? నీ లిమిట్ ఏదో తెలుసుకో, నేనేదో నీకు చనువిచ్చాను కదా అని చెప్పేసి నీ ఇష్టం వచ్చినట్టు కనుక నువ్వు చేస్తూ ఉన్నావు అంటే నేను ఊరుకోను అని అర్థం. అవునా కదా? అలాగే దేవుడు మనకు చనువిచ్చాడు కదా అని చెప్పేసి మన ఇష్టానుసారంగా మనం జీవించడం మంచిది కాదు. కాబట్టి మన లిమిట్స్ను మనం తెలుసుకోవాలి, మన పరిధి ఏంటో మనం తెలుసుకోవాలి. ఆ పరిధిలోనే మనం ఉండుటకు చారిన జ్ఞానాన్ని మనం పొందుకునేవారుగా ఉండాలి. కాబట్టి గమనించాలి. మనం చూడమ్మా, నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి ఇదిగో దేవుని తనకు దుర్గముగా నుంచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకుని వాడు వీడే అని. ఎవరు వాడు? ఎవరైతే పెళ్ళగించబడతాడో వాడు వీడే అని చెప్పుకొనుచు వారిని చూచి నవ్వుదురు. మనం అనుకున్నాం కదా, ఆ యొక్క ఫలించిన చెట్టును బీకి తీసుకువెళ్ళిపోయే కంచెగా ఉపయోగించుకుంటే ఆ మిగతా చెట్లన్నీ ఏం మాట్లాడుకుంటాయి? ఇదిగో వీడే మనలో ఫలించని వాడు, వీడే మనలో ఉపయోగపడని వాడు. కాబట్టి వీడు ఎవరుగా ఉండాలి? మనకు కాపలాగా ఉండాలి, ఎవరిని రానికుండా సంరక్షించాలి మనల్ని. అలాగను చేశాడని చెప్పేసి వారు ఎలాగైతే నవ్వుకుంటారు, ఇక్కడ వీరు కూడా అలాగే నవ్వుకుంటారు. అయితే నవ్వుతున్న వారెవరు? నీతిమంతులు. అర్థమవుతుందా? అంటే ఫలించేవారు. కాబట్టి నీతిమంతులుగా ఉండుట అనేది చాలా ముఖ్యమైనటువంటి విధానం. గమనించాలి. చూడమ్మా, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. మరి మనం కూడా అలా చెప్పేవారు ఉన్నారు. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నేను నన్ను ఎప్పుడు కూడా ఇంకా పెక్కిలించడం జరగదు, నిత్యము దేవుని కృపయందు నమ్మకం ఉంచుకొని ఉన్నాను, నాకు ఏదైనా సరే సమస్తము దేవుడు చూసుకుంటాడు, నాకంత చాలు. అలాగని చెప్పేసి మనము ఇంట్లో మంచం మీద పడుకొని ప్రభువా నేను ప్రార్థన చేసుకుంటున్నానయ్యా నువ్వు వెళ్ళి నా పని చేసేయ్యా అని కాదు. నీ ప్రయత్నం 100% ఉండాలి, అప్పుడు దానికి ఫలితం వస్తుంది. అర్థమైందా? 100% కాదు, 150% ప్రయత్నం చేసినటువంటి వారు ఎవరైనా ఉన్నా వారి పనులు జరగని వారు అనేకులు ఉన్నారు ఈ లోకంలో. అర్థమైందా? కానీ దేవుడు ఏమంటున్నాడు? నీ ప్రయత్నం నువ్వు మొదలుపెట్టు, నేను పూర్తి చేస్తానంటాడు దేవుడు. అర్థమైందా? ఎందుకని? సదాకాలం నేను నీకు తోడై ఉన్నా. అధికారులకు అధికారం ఇచ్చిన వాడును నేను, ఆ అధికారి చేత నీ పనిని చేయించువాడును నేనే. అయితే నీ పని చేయించుకోవాలని నువ్వు ఎక్కడ ఉండాలి? దేవా నా పని నువ్వు చేసి పెట్టయ్యా అని ఆర్డర్ చేసేలాగా ఉండాలా? కాదు. చిన్న విషయం చెప్తా, ఆలోచించండి అమ్మా. ఎవరికన్నా మనం ఎవరన్నా ఒక పని చేస్తూ ఉన్నారు, మన ఇంటి దగ్గరికి వచ్చి ఏదైనా పని చేస్తున్నారు, వారు చేస్తున్న పనిని చూసి మనకు పాపం వీళ్ళు కష్టపడుతున్నారని చెప్పి ఒక 100 రూపాయలు ఇవ్వాలని మనం అనుకున్నాం. వాళ్ళు ఎంతైనా అడగనిలే, మనం 100 అటు తక్కువే అడుగుతారు అంటే మన ఆలోచన, తక్కువే అడుగుతారులే ఒక 100 ఇద్దాంలే అనుకున్నాం. ఓకే, వాడి పని అంతా అయిపోయాక అమ్మ 100 రూపాయలు ఇవ్వ అన్నాడు. వెంటనే మన ఆలోచన మారుద్ది. ఎందుకు మారుద్ది? అరే వీడు చేసిన పని చిన్న పనే కదా, వీడే నువ్వు ఎంత అడిగాడు, కానీ నువ్వు ఇవ్వాలనుకుంది అదే కదా, నువ్వు ఇవ్వదలుచుకుంది అదే. వాడిని అడగకుండా నువ్వు అది ఇచ్చేసావు అనుకో, నీ ఈగో సాటిస్ఫై అయింది కదా. అంటే నీ ఆలోచన ఏంటి? వాడు నన్ను 50 అడగాలి, నేను ఇంకో 50 కలిపి వాడికి 100 ఇవ్వాలి, వాడు అబ్బా మహానుభావురాలు అనుకుంటా వెళ్ళాలి. ఇది మన ఇంటెన్షన్. ఆడవాడు 100 అడిగాడు, నువ్వు 100 ఇచ్చావు. నీకు అటు ఇంటెన్షన్ ఉంది,
100 అడిగినప్పుడు ఇంకో 50 కలిపి ఇవ్వచ్చుగా. అబ్బే వాడు 100 అడిగేది నాకు అర్థం కాలేదు. ఇక అక్కడ మొదలైతే మన వ్యాపారం. 50 నువ్వు చేసింది ఇదే. కానీ మనసు ఏం చెప్తుంది నీకు? ముందు 100 అనుకున్నావు కదా, ఇచ్చి పంపించేయాలా. అర్థమైందా? లేదనుకో, అతను 100 అడిగాడు, అతని పని ఏంటో అతనికి తెలుసు. అర్థమవుతుందా? అతని పని ఏంటో అతనికి తెలుసు. అతనికి పని తెలిసినప్పుడు నువ్వు ఎంత ఇస్తాను అంత ఇస్తానంట కరెక్టేనా అమ్మా? కరెక్ట్ కాదు. కాబట్టి అతను అడిగింది ఇచ్చేయాలా. నువ్వు మనసులో నిష్ఠూరం వాడేవా ఏమైనా ఆడు, కానీ అక్కడ బేరం ఆడవాక, ఇచ్చేసి వచ్చేయాలి. ఎందుకంటే నీకు తోడై ఉన్న దేవుడు నువ్వు ఒకవేళ అన్యాయంగా పోగొట్టుకున్నావు అనుకో, ఇంకో చోట ఇవ్వడా? ఇస్తాడా? ఇవ్వడా? ఇస్తాడు. కాబట్టి గమనించాలి మన యొక్క ఆలోచన విధానాల్లో మనం ఎటు వెళ్తున్నాము, ఏ రీతిగా ఉంటున్నాము అనేది ఆలోచించాలి. నీవు దేవునికి అనుదృష్టి ఎదుట ఎప్పుడు అమాయకంగానే ఉన్నావా? నిత్యము నీకు తోడే అయి ఉంటాడు ఆయన. ఎందుకు? నా బిడ్డ మోసపోతాడేమో, నా బిడ్డ పడిపోతాడేమో, నా బిడ్డను ఎవరన్నా అన్యాయం చేస్తారేమో అని ఆయన నీకు నిత్యము తోడే అయి ఉంటాడు. అలా కాకుండా నేనే జ్ఞానిని, నాకన్నా జ్ఞాని లేరు, నేనే అపర మేధావిని అని వెళ్ళామా, నా బిడ్డ మేధావేలే పోని ఆడకు పోయి కాల్చే వస్తాడు కానీ కాల్పించుకొని రాళ్ళు అని వదిలేస్తాడు దేవుడు. అప్పుడు ఎలా ఉంటుంది? ఒళ్ళంతా మాటలతో వస్తాడు. అవునా? అలా ఉండాలా? కాదు. కాబట్టి గమనించాలి, ఎప్పుడు దేవుని కృపయందు నమ్మకం ఉంచినటువంటి వారుగా మనం ఉండాలి. అలాగే నీవు దాన్ని నెరవేర్చితివి కనుక నేను నిత్యము నిన్ను స్తుతించదను. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది. కరెక్ట్గా చదువుతున్నానా? మిస్ చేశాను కన్నా. నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను. మరి దేవుని యందు మనం నమ్మకం ఉంచి ఉన్నాం కాబట్టి ఆయన నిత్యము మన యొక్క సమస్త పనుల్ని ఆజ్ఞాపించి చేయించుచూ ఉంటాడు. కాబట్టి మనం దేవుని నిత్యము స్తుతించేవారుగా ఉండాలి. అర్థమైంది? ఏదో మా దేవుడు ఆదివారం దేవుళ్ళే, ఆదివారం వెళ్తాం, శుక్రవారం దేవుళ్ళే, శుక్రవారం వెళ్తాం, శుక్రవారం పాటలు పాడుకుంటాం, ఆదివారం పాటలు పాడుకుంటాం, మిగతా రోజులన్నీ మా పనులకు ఇచ్చాడు కదా, మా పనుల్లో మేము ఉంటాంలే అనుకుంటే కరెక్టేనా? అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎంత ఆ మెలకువ తెలిసినటువంటి పనివంతుడైనా సరే ఏదో ఒక రోజున చిక్కబడతాడు. మన లోకంలో ఒక సామెత ఉందా, 7 సముద్రాలు ఇది ఇంటి అనుకున్నటువంటి పిల్లకాలంలో పడి చనిపోయాడంట. అంటే అర్థం ఏంటి అక్కడ? ఈదలేక చనిపోయాడా? ఎందుకు చనిపోయాడు అర్థం అక్కడ? 7 సముద్రాలు ఈదగలిగాడు ఎలాగైనా సరే. ఇంటి వెనకున్న పిల్లకాలంలో ఎందుకు చనిపోయాడంటే ఆ పిల్లకాలను వాడు అండర్ ఎస్టిమేట్ చేశాడు. ఇదే ఉందిలే, సముద్రాలే దాటొచ్చా, నువ్వు సముద్రాలే దాటొచ్చావు, మరి నన్ను దాటంది అది. అర్థమైందా? అంటే ఎక్కడ నీ ఉన్నప్పుడు అక్కడ నీకొక మెలకువ తెలిసి ఉండాలి. అర్థమైందా? ఆ మెలకులు అంటే స్కిల్స్, ఆ స్కిల్స్ని బట్టి నీవు ఆ యొక్క ప్రదేశాన్ని నువ్వు జయించేవారుగా ఉంటావు. అర్థమైందా? నేను ఎప్పుడు ఒకేలాగా చేస్తాను, ఒకేలాగా ఉంటాను, నన్ను ఎవ్వరూ మార్చలేరు అంటే పిల్లకాలవా మార్చేసుది నిన్ను. ఎలాగా? ఇంకే సముద్రంలోకి వెళ్ళకుండా. అర్థమైందా? అలా కాకుండా దేవుని మీద నమ్మకం ఉంచుకొని ప్రతి పరిస్థితిని మనకు అనుకూలంగా మలచమని వేడుకుంటూ ఆ యొక్క అనుకూలమైనటువంటి పరిస్థితులను ఏర్పాటు చేసుకొని ప్రతికూలమైన స్థితి అయినా సరే గెలవగలిగే వారుగా నీవు ఉండాలి అనుకున్నప్పుడు విధేయత కలిగి అడుగుతున్న ప్రతిసారి కూడా దేవుడు నీకు తోడై ఉండి నిన్ను నడిపిస్తూ నిన్ను గెలిపిస్తూ విజయ గర్వంతో నువ్వు ఉండేలా చేస్తాడు. అవునా? అయితే ఆ గర్వం నీ హృదయాన్ని దాటి బయటికి రాకూడదు. ఇది గమనించాలి. అర్థమవుతుందా? ఆ విజయ గర్వం ఎక్కడ ఉండాలమ్మా? హృదయాంతరంగంలోనే ఉండాలా. హృదయము దాటి బయటికి రాకూడదు. ఎందుకంటే ఆ బయటికి వచ్చిందంటే అది నీ యొక్క నాశనానికి ముందెళ్ళిపోతుంది. అది అర్థమైందా? కాబట్టి అలా కాకుండా మనం ఎప్పుడు కూడా తగ్గింపు స్వభావాన్ని కలిగిన వారుగా ప్రతి ఒక్కరి విషయంలో కీడు మాత్రం చేయకుండా మేలు మాత్రమే చేసేవారుగా, కీడు అనేటటువంటి ఆలోచనని ఆలోచించకుండా మనం నిత్యము ఆయన సన్నిధిలో నిందారహితులుగా జీవించుటకు చాలిన జ్ఞానమును దేవుని అడుగుచు
దేవుడు అనుగ్రహించిన సమస్త జ్ఞానముతో ఆయన నామాన్ని గొప్ప చేస్తూ మనం ఉండాలని, ఆ రీతిగా ఎదిగి ఫలించి ఆయన కృపయందు నమ్మకం ఉంచిన వారుగా, ఆ కృపలో వర్ధిల్లిన వారుగా మనం ఉండాలని కోరుకుంటూ, మరి సమస్త దీవెనలతో దేవుడు మనందరినీ నింపి, మరి ఈ గడిచిన దినములన్నీ కూడా తోడుగా ఉండి నడిపించినందుకు దేవునికి వేవేల స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు తన వాక్యమును దీవించునుగా.